కౌశల్ నటించిన చావా రూపంలో బాలీవుడ్ లో ఈ ఏడాది తొలి బిగ్గెస్ట్ హిట్ వచ్చేసింది. ఈ ఏడాది ఫతే, స్కై ఫోర్స్, ఎమర్జెన్సీ, దేవా, ఆజాద్, లవ్ వ్యాప వంటి చిత్రాలను హిందీ చిత్ర పరిశ్రమ చూసింది. ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాప్ కావడంతో జనవరి, ఫిబ్రవరి మొదటి వారం బాలీవుడ్ ను కుదేల్చేసింది. ఈ నిరాశాజనక పరిస్థితుల మధ్య ఫిబ్రవరి 14న విడుదలైన చావా చిత్రంపై ఆశలు చిగురించాయన్నమాట. ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. ఛత్రపతి సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ నటనను జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. హిస్టారికల్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టిందని, రేపు మహారాష్ట్రలో పబ్లిక్ హాలిడే కావడంతో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని థియేటర్ల వద్ద ప్రేక్షకులు భారీగా వస్తారని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. ఆయన భార్య ఏసుబాయిగా నటించిన రష్మిక మందన కూడా పరిమిత స్క్రీన్ టైం ఉన్నప్పటికీ తన ప్రభావవంతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. సినిమాలోని ఎమోషనల్ ఇంటెన్స్ సీన్స్ ప్రేక్షకులను కదిలించాయి. ఇదిలా ఉంటే చావా ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. జై శివాజీ, జై భవానీ, సంభాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేస్తూ యువ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో థియేటర్లు ఎనర్జీతో కిటకిటలాడుతున్నాయి. బాక్సాఫీస్ లెక్కలు ఆశాజనకమైన కథను చెప్తున్నాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం చావా మొదటి రోజు 33.10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు 39.30 కోట్ల రూపాయలు గ్రాస్, ఆదివారం 49.3 గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 121.43 క్రోర్స్ చేరుకున్నాయన్నమాట. విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం తొలి రోజే 2 అంకెల కోట్లు క్రాస్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. రేపు శివాజీ జయంతి సందర్భంగా ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్ల మార్కును దాటుతుందని, గురువారం నాటికి 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే బాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హిట్ చావా కావచ్చన్నమాట. బహుశా ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేసే సమయం ఆసన్నమైంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.